దయ్యాలు మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని వీటిల కోసం ఎదురు చూసేవి కాదు. శరీరం మాంసము లేని శక్తి. విద్యుత్ శక్తిని చూడండి, అది మన కంటికి కనపడదు, కానీ దాని ఫలితం ఎలా ఉంటుందంటే ఒక బల్బులోకి వెళ్ళినప్పుడు వెలిగిస్తుంది, ఒక ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు గిరగిరా తిప్పుతుంది, టీవీలోకి వెళ్తే బొమ్మ కనపడేటట్లు చేస్తుంది. అంటే విద్యుత్ శక్తి తన ప్రతాపం చూపించడానికి ఒక శరీరం అంటే బల్బో, టీవీయో, ఫ్యానో అవసరం. అలాగే దయ్యపు శక్తులు తామంతట తాము ఏమీ చేయలేవు, కానీ తమ ప్రతాపాన్ని చూపించాలంటే ఒక శరీరం కావాలి. మానవ దేహమే వాటి ఆశ్రయం. మానవ శరీరాల్లో స్థిర నివాసం చేసుకొని కామ, క్రోధ, మదమాశ్చర్యాలకు మనిషిని గురి చేసి నాశనానికి నడిపిస్తుంది. మనుషులు తమ మనసులో దేవునికి చోటి ఇవ్వలేకపోయిరు గనుక చేయరాని